ఈరోజు నేను కొరమేను పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేసానో షేర్ చేసేస్తాను. నిజం చెప్పాలంటే అది కొరమేను కాదు, మట్టగొడుసులు అని చెప్పి మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదండీ. సో, అది కొరమేనైనా, మట్టగొడుసులైనా, అది ఏ చేపైనా గానీ, అది పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో మాత్రం ఆ ప్రాసెస్ మాత్రం నేను మార్చను కాబట్టి, నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో అది మాత్రం మీతో షేర్ చేసేస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏం ప్రిపేర్ చేస్తానో కూడా మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి కొరమేననే పిలుస్తాను నేను ఆ చేపని. కొరమేను పులుసు. పక్కన వచ్చేసి చేపజన పులుసు అన్నమాట. అది ఏ చేపజనో నాకు తెలీదు. చేపజన అంతే అది. అయితే చేపజన్ని కూడా ఒక హాఫ్ తీసుకున్నాను అనమాట. హాఫ్ వచ్చేసి పెట్టేశాను. రెండిటికి ఒకటే ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఏం మారదు. బట్ ఒకే టైంలో 2 ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో అది. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి తీసేసుకున్నాను. ఇందులో 2 ఆనియన్స్, అందులో 2 ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి. ఆయిల్ వేసాను, ఆనియన్స్ వేసాను. ఇంకా ఆనియన్ ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. నార్మల్గా ఫ్రై చేసుకోవాలి 2 to 3 మినిట్స్. సో చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. కొందరు మొత్తం కలిపి ప్రిపేర్ చేస్తారు, కొందరు ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంటారు, కొందరు వేరే విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగనమాట. నాకు నచ్చిన విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను అన్ని రకాలు ప్రిపేర్ చేస్తున్నాను, కలిపి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ చేసి చేసి నాకు ఈ విధంగా నచ్చింది కాబట్టి నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో అది. బట్ మేమేందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అవాయిడ్ చేస్తామండి. సో అది. ఇక్కడ ఆనియన్స్ ఏంటంటే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చేప పులుసైనా చేపజన పులుసైనా ప్రాసెస్ మాత్రం ఒకటేలాగే ప్రిపేర్ చేస్తాను. ఇందులో చేప వేస్తాం, అందులో చేపజన వేస్తాం, అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. అందుకే ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట. ఒకే వీడియోలో 2 రెసిపీస్ ఒకేలాగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. సో అది. ఇక్కడ ఇంకో 2 టొమాటోస్ తీసేసుకున్నాను. అందులో కూడా ఒక 2 టొమాటోస్ వేసుకుంటున్నాను అన్నమాట. వేసేసుకొని ఈ టొమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలి. ఇంతలోపు ఏం చేస్తానంటే నేను ఒక 2 ఆనియన్స్ అలాగే 4 టొమాటోస్ ఏంటంటే మిక్సీలో పట్టేసుకోవాలి మనం. ఎందుకంటే ఇందులో వేసుకోవడానికి మసాలా, ఇందులో నేను కొబ్బరి మసాలా అస్సలు వేయనండి. ఏమేమి వేస్తానంటే 2 ఆనియన్స్, 4 టొమాటోస్ అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసానన్నమాట, అంతే. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలే వేస్తామన్నమాట. అల్లం అస్సలు వేయము. ఇంకా మూత పెట్టేంత వరకు నేను మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఒకేసారి ఇందులో 4 టొమాటోస్ చెప్పాను కదా, అందులో ఒక 2 టొమాటోస్ వరకు మొత్తం 6 టొమాటోస్ వేసుకున్నాను. అలాగే ఒక 3 ఆనియన్స్ వేసుకున్నాను అనమాట మిక్సీలో. ఎందుకంటే ఒకేసారి పేస్ట్ చేసేసుకొని రెండింటికి షేరింగ్ చేసేస్తాను అనమాట, చేపకి జనకి. సో అది. మీరు ప్రాసెస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట. సో అది. రెండింటిని అలా పెట్టేశాం కదా మూత అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయామే అనుకోండి, మాడిపోద్దనమాట. మాడిపోతే ఏ కూరైనా కానీ అస్సలు బాగోదండి. మాడకుండా దగ్గరుండి మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంత కష్టపడి తెచ్చుకున్న తర్వాత మనం కష్టపడి వండుకోవాలి కదా హ్యాపీగా తినాలంటే. సో అది. అయితే ఇక్కడైతే టొమాటోస్ బాగా మగ్గాలండి. అవి బాగా మగ్గితేనే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. లేకపోతే టొమాటో అనేది మనకు పులుసులో తినేటప్పుడు వచ్చేది పక్కన పడేస్తాం. అలా కాకుండా బాగా గుజ్జు గుజ్జుగా చేసుకున్నాం అనుకోండి, అది కూరలో బాగా కలిసిపోతుందన్నమాట. అందుకు ఇంకా మీరు కొబ్బరి మసాలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అసలు నేను కొబ్బరి మసాలా అనేది వేయడమే స్టాప్ చేసేసాను చాలా సంవత్సరాల నుంచి అయితే, నిజం చెప్పాలంటే. ఎందుకంటే కొబ్బరి వచ్చేసి పల్లి చట్నీగా యూజ్ చేసుకుంటాను, పచ్చి కొబ్బరి అయితే నేను. సో అది. ఇంకా ఎప్పుడన్నా అంటే వేస్తానేమో కానీ అసలు వేయట్లేదు అంత ఇంట్రెస్టింగ్గా అయితే మాత్రం. పచ్చి కొబ్బరి మాత్రం వేరుశనగ పల్లి చట్నీలు, కొబ్బరి చట్నీలు అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా ఈ పేస్ట్ ఏంటంటే మనం రెండింటికి షేర్ చేసేసాను అనమాట. చేప పులుసులోనే ఎక్కువ వేసాను, అందులో కొద్దిగా తక్కువే వేసాను. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే చెప్తాను. ఇంకా పసుపు ధనియాల పొడి కూడా వేసేసానండి. ఈ రెండింటికి వేసేసాను. మిస్టేక్ ఏంటంటే చేపజన సరిపోతుంది ఆ గిన్నెలో అనుకున్నాను కానీ సరిపోలేదు. సో అందుకే గిన్నె మార్చాల్సి వచ్చింది తర్వాత నాకు. ఆ తర్వాత సాల్ట్ అలాగే కారం మాత్రం కొద్దిగా ఎక్కువే పట్టిద్ది చేపల పులుసుకి.
అలాగే చింతపండు కూడా దాన్ని బట్టే మనం వేసుకోవాలి. ఎక్కువ పులుపున్నా కానీ తినలేము, అలాగే మరీ అసలు కారం లేకున్నా కానీ తినలేమన్నమాట. రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా బాగుంటుంది. మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువే తింటారులేండి. ఆ తర్వాత ఆ మిక్సీ జార్కి కొద్దిగా ఉండిద్ది కదా మసాలా అనేది, దాన్ని కొద్దిగా వాటర్ వేసి లైట్గా వేసేసాం. ఎందుకంటే ఈ కారం ఇవన్నీ మాడిపోతాయి కాబట్టి, అవి మాడకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ అనేది మనం వేసుకోవాలి. వేసుకొని ఇక మూత పెట్టేయాలండి. అలా మూత పెట్టేస్తే ఏంటంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలిద్ది అనమాట. అంటే ఈ మసాలా మొత్తం ఏంటంటే బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చింతపండు రసం అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. రెండిటికి వేరు వేరు దాంట్లో చింతపండు రసం అనేది తీసేసుకున్నాను, మీకు ఫస్టే చూపించాను కదా. అప్పుడంటే మనకు కరెక్ట్ క్వాంటిటీ అనేది ఉండిద్ది అనమాట నాకు. అందుకు చింతపండు రసం వేసిన తర్వాత మనకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. రెండిట్లో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను అనమాట. కొత్తిమీర కరివేపాకు తప్పకుండా ఉండాలండి, ఫ్రెష్గా ఉంటే కొత్తిమీర అనేది చాలా బాగుంటుంది. సో వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పులుసులోకి ఏంటంటే ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెడితే ఏంటంటే బాగుంటుందన్నమాట. నాకు ఇంత వాటర్ సరిపోతాయి అనిపించింది, ఇంకా అంతవరకు స్టాప్ చేసుకున్నాను. అది మీ ఇష్టం. కొందరు ఏంటంటే కొద్దిగా పల్చగా తింటారు, కొందరు చాలా థిక్గా తింటారు. సో ఇదేనమాట చేప. ఇందులో సో చూసారు కదా ఎలా క్లీన్ చేసి ఇచ్చారు, చాలా బాగా క్లీన్ చేశారు కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు కూర అనేది ఉడుకుతున్నప్పుడు బాగా ఇప్పుడు చేప ముక్కలు అనేది మనం వేసేసుకోవాలన్నమాట. చేప ముక్కలు వన్స్ మనం వేసామనుకోండి, గరిట పెట్టి తిప్పామనుకోండి, ఇంకా అందులో ముళ్ళన్నీ ఏంటంటే పులుసులోకే వస్తాయి కాబట్టి గరిటె అస్సలు పెట్టకుండా అలా రౌండ్గా తిప్పాలన్నమాట దాన్ని అయితే. సో ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఈ చేప ముక్కల్లో రెండు గుడ్లు అయితే వచ్చాయన్నమాట, చేప గుడ్లు. ఆ చేపలో నుంచి ఆ ఆంటీ ఏమో పక్కన పెట్టేశారు. నేనేందంటే అవి కావాలని చెప్పి తీసుకొచ్చి అందులో వేసాను అనమాట. ఈ కోడిగుడ్లు కాదు, చేప గుడ్లు, కోడిగుడ్లు అంటున్నా. ఆ రెండైతే వచ్చాయన్నమాట. సో అది అయితే ఇంకా కొద్దిగా అలా ఇప్పుడే వేసాం కాబట్టి ఏం కాదు. అది కుక్ అయిన తర్వాత అస్సలు మనం గడ్డ పెట్టకూడదండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి చేప గుడ్లు అన్నమాట. ఇలాగే వేసి ప్రిపేర్ చేస్తున్నాను. అవి కొద్దిగా విడివిడిగా అయిపోయి ఉన్నాయండి గుడ్లు అయితే. సో ఇప్పుడు చూసారా, ఈ గిన్నె మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పేసి తర్వాత గిన్నె అయితే మార్చేశానమాట. అదే నేను చేసిన చిన్న మిస్టేక్. ఫస్టే వేరే పెద్ద గిన్నెలో వేసేసుకుని ఉంటే బాగుండేది. అయినా ఏం పర్లేదులేండి, ఇంకోసారి కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం అంతే, మనం ఏ పని చేసినా కానీ. సో అది వేసిన తర్వాత ఇందులో ఏంటంటే అదైతే బాగా కుక్ అయిపోతూ ఉంది. దీంట్లో మనం మార్చంగా అందుకే ఒక టైం పట్టిద్ది. అలాగే మామిడికాయ ముక్కలు అయితే ఎలాంటి చేప పులుసులోకి. బట్ ఈ మామిడికాయ ఏంటంటే అసలు పుల్లగానే లేదన్నమాట, అలాగని తీయగానూ లేదు, మిడిల్లో ఉంది. అయినా వేయాలి అని చెప్పి వేసానన్నమాట. సో అది ఎందుకంటే చేపల పులుసులో మామిడికాయ ముక్కలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి కదా అని చెప్పేసి. అలాగే మళ్ళీ కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర ఉంటే అసలు వదలను, 2-3 సార్లు వేస్తూ ఉంటాను. అంటే అంత కష్టపడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేస్టీగానే ప్రిపేర్ చేయాలి అన్నదన్నమాట నా ఒపీనియన్ వచ్చేసి. సో అది ఇక్కడ చేప గుళ్ళు చూసారా, విడివిడిగా అయిపోయాయి, పులుసులో కలిసిపోయినా కానీ టేస్ట్ అయితే నిజంగా చేప పులుసుకి ఏం తీసిపోదండి టేస్ట్ అయితే. అంత బాగుందన్నమాట. ఇక్కడ పెద్ద పెద్దవిగా ఉన్నాయి కదా చేప జన, అప్పుడు తీసి దాన్ని తర్వాత గరిటతోటి మనం ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అలాగే పెద్ద పెద్దవిగా పెట్టేస్తే పీసెస్ అనేవి అందులో కారం ఉప్పు అనేది బాగా వెళ్ళదు, చప్పగా ఉంటాయి, అప్పుడు తినలేమన్నమాట. అందుకే అవి కుక్ అయిన తర్వాత కొద్దిగా తీసుకొని నైఫ్తోనో లేకపోతే గరిటెతోనే కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో అలా చేసేస్తాను నేనైతే. ఈసారి ఏంటంటే చేపజొన్న పులుసు అలాగే చేశాను కదా, ఇంకోసారి ఏంటంటే ఉడికించి దాన్ని కట్ చేసి మరీ చేశాను. అది షార్ట్ వీడియో తీశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
మేమైతే ఇప్పుడు ఈ చేప పులుసు ఒక 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసామనుకోండి, ఇంక అది చల్లారాలి. చల్లారిన తర్వాత చాలా వరకు దగ్గర పడిద్దండి. సో మేము ఇలాగే తింటామన్నమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది.